హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బీఆర్ఎస్ కాన్సెప్ట్ పైన బీఆర్ఎస్ మీన్స్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ కాన్సెప్ట్ మీద ఓ ప్రాబ్లం చేద్దాము. ఓకేనా. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చారు. జనరల్గా మనమైతే ఈ బీఆర్ఎస్ కాన్సెప్ట్ పైన బీఆర్ఎస్ టాపిక్ పైన మనకు ప్రాబ్లం లేకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. మోర్ ఓవర్ ఈ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సెస్ ఉన్న ప్రాబ్లమ్సే రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో, ఫైనల్ ఎగ్జామ్స్లో. ఓకేనా. దీనికి సంబంధించి కాన్సెప్ట్ ఓవర్ వ్యూ వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియోని వాచ్ చేయండి. ఓకేనా. ఆ తర్వాత ఈ వీడియోకి రండి. లేదు మీరు క్లాస్లో విన్నారు, మాకు కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉందనుకుంటే డైరెక్ట్ ప్రాబ్లం చూసినా కానీ అర్థమైపోతుంది. ఓకే, చూడండి. ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. కింద ఇచ్చిన పర్టికులర్స్ నుంచి బీఆర్ఎస్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోఫార్మా బీఆర్ఎస్ ప్రోఫార్మా బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రోఫార్మా పర్టికులర్స్ అమౌంట్ ఇన్నర్ కాలం, అమౌంట్ అవుటర్ కాలం. వాట్ ఈజ్ అమౌంట్ ఇన్నర్ కాలం? వాట్ ఈజ్ అమౌంట్ ఇన్నర్ కాలం? ఇన్నర్ కాలంలో వచ్చేసరికి క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం ఉంటుంది. ఇన్నర్ కాలంలో క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం ఉంటుంది. ఓకేనా. వితౌట్ క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా ఉంటే ఓన్లీ అవుటర్ కాలం మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా. డైరెక్ట్ బ్యాలెన్సెస్ అవుటర్ కాలంలో వేస్తాం. బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏ ప్రాబ్లం మనం ప్రిపేర్ చేయాలన్నా ఇన్నర్ కాలం అవుటర్ కాలం మెయింటైన్ చేయాల్సిందే. ఓకే, చూడండి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది 16,100 రూపీస్. given overdraft balance as per cash book. Given overdraft balance as per cash book ఎంత? 16,100 రూపీస్. 16,100 రూపీస్. ఓకేనా. ఒకటి. రెండోది సెకండ్ ట్రాన్సాక్షన్. జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ ఫార్ములా తెలుసు కదా, మనకి క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా అయితే దీనికి గివెన్ డేటాకి యాడ్ చేయాలి. ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ లెస్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు అయితే తెలుసు కదా. జనరల్గా ఏంటంటే క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు కింద పాస్బుక్ రాసి, పాస్బుక్ ఇంక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తాం, పాస్బుక్ డిక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్ లెస్ చేస్తాం. మనం ఫాలో అయ్యేది అది. జనరల్గా ఇక్కడ ఇచ్చింది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కాబట్టి మనం తీసుకోవాల్సింది క్యాష్ బుక్కే తీసుకుంటాం. ఇది ఒకటే వేరియేషన్. క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయితే యాడ్ చేస్తాం ట్రాన్సాక్షన్, క్యాష్ బుక్ డిక్రీజ్ అయితే లెస్ చేస్తాం ట్రాన్సాక్షన్. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. జనరల్గా దీన్ని అయితే ఫాలో అవ్వకూడదు, క్లారిటీగా మనం తెలుసుకొనే వెళ్ళాలి. ఓకేనా. అది కింద క్యాష్ బుక్ పాస్బుక్ వేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాము, అది కూడా క్లియర్గానే. ఓకే, చూడండి. డెబిట్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్ కాలం ఆఫ్ క్యాష్ బుక్. డెబిట్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్ కాలం ఆఫ్ క్యాష్ బుక్ అంటే క్యాష్ బుక్ డెబిట్ సైడ్ అనుకో. క్యాష్ బుక్ అంటే చెప్పాం కదా 3 కాలం క్యాష్ బుక్. ఇక్కడ క్యాష్ బుక్ అంటే 3 కాలం క్యాష్ బుక్. 3 కాలం క్యాష్ బుక్లో పర్టికులర్స్ ఏముంటాయి? డేట్ పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్, బ్యాంకు, డిస్కౌంట్ అలౌడ్. క్రెడిట్ సైడ్ డేట్ పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్, బ్యాంకు, డిస్కౌంట్ రిసీవ్డ్. అందులో డెబిట్ సైడ్ ఉండే బ్యాంక్ కాలం గురించి మీన్స్ క్యాష్ బుక్ గురించే చెప్తున్నారు. క్యాష్ బుక్ షార్ట్ ₹200. షార్ట్ ₹200 అంటే 200 రూపీస్ తక్కువగా రికార్డ్ చేసినారు. ఓకేనా. రికార్డ్ చేసినారు లేదా 200 రూపీస్ తక్కువగా మైనస్ చేసి చూపించారు అనుకోండి. ఓకేనా. డెబిట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బ్యాంక్ కాలంని 200 రూపీస్ తక్కువ చేసి చూపించారు. ఇక్కడ చూడండి క్యాష్ బుక్, పాస్బుక్. ఒకసారి క్యాష్ బుక్, ఇక్కడికి వచ్చేసరికి పాస్బుక్.
ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్, ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. ఓకేనా. జనరల్గా ఏంటంటే ఇక్కడ 200 రూపీస్ని షార్ట్ చేసి చూపించారు, తక్కువ చేసి చూపించారు. అంటే ఇక్కడ ఒక 1000 రూపీస్ రికార్డ్ చేయాల్సిన ట్రాన్సాక్షన్లో 800 రూపీస్ మాత్రమే రికార్డ్ చేశారు. అంటే 200 రూపీస్ తక్కువగా రికార్డ్ చేశారు క్యాష్ బుక్లో. ఇక్కడ పాస్బుక్లో మాత్రం 1000 రూపీస్ రికార్డ్ చేశారు. జనరల్గా ట్రాన్సాక్షన్ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ వచ్చిందంటే పాస్బుక్లో ఎటువైపు వస్తుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది. క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ వచ్చితే పాస్బుక్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. క్రెడిట్ సైడ్ 1000 రూపీస్ రాశారు, ఇక్కడ మాత్రం 800 రాశారు. 200 లెస్ చేసి చూపించారు, 200 రికార్డ్ చేయలేదు. 200 రూపీస్ మనకి రికార్డ్ చేయలేదు. ఓకేనా. 200 రూపీస్ తక్కువగా రికార్డ్ చేయడం వల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇక్కడ ఏంటి ఫార్ములా చూడండి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే లెస్ చేయాలి, ఈ ట్రాన్సాక్షన్ లెస్ చేయాలి. డెబిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్, క్యాష్ షార్ట్. క్యాష్ షార్ట్ 200 రూపీస్. ఓకే. నెక్స్ట్, బిల్స్ కలెక్టెడ్ డైరెక్ట్లీ బై బ్యాంక్. బిల్స్ కలెక్టెడ్ డైరెక్ట్లీ బై బ్యాంక్ మీన్స్ బ్యాంకు డైరెక్ట్గా బిల్స్ కలెక్ట్ చేసుకునింది, బ్యాంకులో క్రియేట్ అయింది. బ్యాంకులో క్రియేట్ అవ్వడం మీన్స్ పాస్బుక్లో క్రియేట్ అయింది. ఎంత, హౌ మచ్ కాస్ట్, రూపీస్ 3500 రూపీస్. 3500 రూపీస్ పాస్బుక్లో క్రెడిట్ చేశారు. పాస్బుక్లో క్రెడిట్ చేశారు 3500 రూపీస్. కానీ జనరల్గా పాస్బుక్ బ్యాలెన్స్ ఏముంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, పైగా 3500 రూపీస్ రికార్డ్ చేసాం. రికార్డ్ చేయడం వల్ల పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, హైక్ అయింది కదా. 1000 రూపీస్ ఉందనుకుంటే పైన ఓపెనింగ్ బ్యాలెన్స్, 3500 రూపీస్ రికార్డ్ చేసాం, మళ్ళీ 4500 అవుతుంది, ఇంక్రీజ్ అయినట్టే కదా. కానీ క్యాష్ బుక్లో ఎటువైపు రాయాల్సి వస్తుంది, డెబిట్ సైడ్ రాయాలి 3500. కానీ డెబిట్ సైడ్ రాసామా, రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఓపెనింగ్ 1000 అనుకుంటే ఇక్కడ కూడా 1000 రూపీస్ తీసుకుంటే ఆ 1000 అలాగే ఉండిపోయింది. ఓకేనా. కాన్స్టెంట్గా 1000 ఉంది. కానీ కంపేర్ టు పాస్బుక్తో కంపేర్ చేసినప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఇది అర్థమవుతుంది. పాస్బుక్తో కంపేర్ చేసినప్పుడు క్యాష్ బుక్ డిక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ డిక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్ ఏం చేయాలా, మనం మైనస్ చేయాలి, అంతే కదా. ఫార్ములా ఏంటి, బిల్స్ కలెక్టెడ్ డైరెక్ట్లీ బై బ్యాంక్. బిల్స్ కలెక్టెడ్ డైరెక్ట్లీ బై బ్యాంక్. 3500, 3500 రూపీస్. ఓకేనా. నెక్స్ట్, బ్యాంక్ చార్జెస్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ ది క్యాష్ బుక్, రూపీస్ 240. బ్యాంక్ చార్జెస్ రికార్డెడ్. బ్యాంక్ చార్జెస్ ఎక్కడ రికార్డ్ చేస్తారు, ట్వైస్ ఇన్ ది క్యాష్ బుక్. క్యాష్ బుక్లో 2 టైమ్స్ రికార్డ్ చేశారు. జనరల్గా బ్యాంక్ చార్జెస్ ఎక్కడ రికార్డ్ అవుతాయి, ఫస్ట్ పాస్బుక్లో రికార్డ్ అవుతాయి. పాస్బుక్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్. చార్జెస్ ఎటువైపు, డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ 240 రూపీస్ రికార్డ్ చేసినారు పాస్బుక్లో. పాస్బుక్లో డెబిట్ సైడ్ 240 రికార్డ్ చేయడం వల్ల క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాల్సింది డిక్రీజ్ అవుతుంది బ్యాలెన్స్. పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. అది క్యాష్ బుక్ సైడ్కి వచ్చేసరికి 2 టైమ్స్ రాశారు. పాస్బుక్లో డెబిట్ సైడ్ రాసిన ట్రాన్సాక్షన్ క్యాష్ బుక్లో ఎటువైపు రాస్తారు, క్రెడిట్ సైడ్ రాస్తారు. 2 టైమ్స్ రాశారు, 240. ఒక సింగిల్ టైం రికార్డ్ చేస్తుంటే మ్యాచ్ అయ్యేది 2 బ్యాలెన్సెస్. కానీ అడిషనల్గా ఇంకోసారి 240 రూపీస్ రికార్డ్ చేశారు. ఈ 240 రూపీస్ రికార్డ్ చేయడం వల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది, క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ చేయడం వల్ల డిక్రీజే అవుతుంది కదా. ఇప్పుడు మనకేంటంటే వెన్ కంపారిటివ్ పాస్బుక్తో కంపేర్ చేసుకుంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే లెస్ చేయాలి ట్రాన్సాక్షన్.
బ్యాంక్ చార్జెస్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. బ్యాంక్ చార్జెస్ recorded twice in cash book. How much? 240 rupees. A check deposited as per bank reconciliation statement but not recorded in cash book. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రకారం, స్టేట్మెంట్ మీన్స్ పాస్బుక్ అని దాని మీనింగ్. పాస్బుక్లో రికార్డ్ చేసినారు 1100 రూపీస్, అమౌంట్ కనిపించట్లేదు. 1100 రూపీస్ పాస్బుక్లో రికార్డ్ చేసినారు 1100 రూపీస్, క్యాష్ బుక్లో రికార్డ్ చేయాల 1100 రూపీస్. ఓకేనా, క్యాష్ బుక్లో రికార్డ్ చేయలేదు. చెక్ డిపాజిట్ అవ్వడం వల్ల 1100 రూపీస్ వచ్చినాయి. చెక్ డిపాజిట్ చేస్తే పాస్బుక్లో ఎటువైపు వస్తుంది? డెబిట్ సైడే వస్తుంది. 1100 రూపీస్ డెబిట్ సైడ్ వస్తుంది. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది. పాస్బుక్లో క్రెడిట్ సైడ్ వస్తుంది 1100 రూపీస్. చెక్ డిపాజిట్ చేయడం వల్ల పాస్బుక్లో క్రెడిట్ సైడ్ వస్తుంది 1100 రూపీస్. ఓకే, పాస్బుక్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్రెడిట్ సైడ్ అగైన్ 1100 రికార్డ్ చేసినాం కాబట్టి పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అది క్యాష్ బుక్ విషయానికి వచ్చితే క్యాష్ బుక్లో ఎటువైపు రికార్డ్ చేయాల్సి ఉంటుంది? క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అటువైపు క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసినా ఇటువైపు డెబిట్ సైడ్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తే క్యాష్ బుక్ బ్యాలెన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యేది, కానీ మనం రికార్డ్ చేసినామా? రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేయకపోవడం వల్ల ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్ ఏం చేయాలి? మైనస్ చేయాలి, అంతే కదా. డిక్రీజ్ అయితే మైనస్ చేయాలి. ఏంటిది? ఏ చెక్ డిపాజిటెడ్ యాజ్ పర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. యాజ్ పర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రకారం రికార్డ్ చేసినాం 1100 రూపీస్. ఓకే, నెక్స్ట్ ద చెక్స్ ఆఫ్ ₹6000 డిపాజిట్ చేసినాము మీన్స్ చెక్స్ కలెక్ట్ చేసుకుని చెక్స్ తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. క్లియరెన్స్కి పంపించడం డిపాజిట్ అంటే. బట్ కలెక్షన్స్ యాజ్ పర్ స్టేట్మెంట్ ₹2600. ఇది కొంచెం కేర్ఫుల్గా చూడండి. చెక్స్ 6000 రూపీస్ చెక్స్ మనం రిసీవ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ బుక్లో ఎటువైపు వస్తుంది? డెబిట్ సైడ్ రావాలి. కనిపిస్తుంది కదా, క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రావాలి. 6000 రూపీస్ రికార్డ్ చేసుకున్నాం. కానీ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయడం వల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ సైడ్ రికార్డ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది బ్యాలెన్స్. ఓకేనా. 2600 రూపీస్ కలెక్షన్స్ అయినాయి. అంటే పాస్బుక్లో క్రెడిట్ సైడ్, క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ వచ్చిన ట్రాన్సాక్షన్ పాస్బుక్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. 2600 రూపీస్ కలెక్షన్స్ అయినాయి. 2600 రూపీస్ కలెక్షన్స్ అయినాయి. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 3400 రూపీస్ ఇక్కడ బ్యాలెన్స్ ఉంది. ఈ 3400 రూపీస్ తక్కువగా రాసాం, పాస్బుక్లో తక్కువగా రాసాం కాబట్టి బై డిఫాల్ట్గా పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కంపేరిటివ్ పాస్బుక్తో కంపేర్ చేస్తే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత? 3400. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ యాడ్ చేయాలి. ఇక్కడ ట్రాన్సాక్షన్లో అమౌంట్ మొత్తం 2 ఉన్నాయి కదా, 6000, 2600. కానీ ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చింది? 3400 రూపీసే మనం ఇంక్రీజ్ చేయాల్సింది. చెక్స్ డిపాజిటెడ్ ఫర్ కలెక్షన్స్. కలెక్షన్స్ 3400 రూపీస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎఫ్ అయిపోయింది. జి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కలెక్టెడ్ బై ది బ్యాంకర్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చే ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తుంది బై బ్యాంక్.
సేమ్ వాజ్ షోన్ ఓన్లీ ఇన్ పాస్బుక్. ఆ అమౌంట్ని పాస్బుక్లో రికార్డ్ చేసినారు. ఎంత? 2000 రూపీస్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఇంట్రెస్ట్ కలెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ పాస్బుక్లోనే అవుతాయి. మనం ప్రాక్టికల్ లైఫ్లో కూడా అంతే. మనం ఏదైనా షేర్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసామనుకోండి, బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తెలుస్తుంది? పాస్బుక్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది ఆ బ్యాలెన్స్. తర్వాత చూసుకొని మనం క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తే క్యాష్ బుక్లో రికార్డ్ చేసుకోవాలి. జనరల్గా ఇండివిజువల్ పర్సన్స్ అయితే క్యాష్ బుక్ ఇన్ని మెయింటైన్ చేయరు. ఓకేనా? ఫార్మ్స్ కానీ కంపెనీస్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి 2000 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఆ ఇంట్రెస్ట్ అనేది పాస్బుక్లో రికార్డ్ చేసిన. పాస్బుక్లో ఇంట్రెస్ట్ వస్తే ఎటువైపు రికార్డ్ చేయాలి? ఇన్కమ్ కదా, రిసిప్ట్. అది క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. చూడండి, క్రెడిట్ సైడ్ 2000 రూపీస్ రికార్డ్ చేయాలి. క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తే ఏమవుతుంది? బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ దాన్ని సేమ్ వాజ్ షోన్ ఇన్ పాస్బుక్లో రాశారు, కానీ క్యాష్ బుక్లో రాయలేదు. ఇక్కడ ఇవ్వలేదు, క్యాష్ బుక్లో రాయలేదు అని చెప్పేసి. పాస్బుక్లో మాత్రమే ఓన్లీ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ మీన్స్ పాస్బుక్లో మాత్రమే రికార్డ్ చేసిన, క్యాష్ బుక్లో రికార్డ్ చేయలేదు. క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తే ఎటువైపు రికార్డ్ చేయాలి? ట్రాన్సాక్షన్ని డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి 2000. కానీ రికార్డ్ చేసినారంటే రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది? బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది 2000 రూపీస్. ఈ 2000 రూపీస్ డిక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే ఎంట్రీ ఏంటి? లెస్ చేయాలి, మైనస్ చేయాలి. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడైతే రఫ్ చేసేస్తున్నాం కాబట్టి సింపుల్గా ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అని రికార్డ్ చేస్తున్నాం. చూడండి, 2000 రూపీస్ అక్కడికి అయిపోయినాయి కదా, ట్రాన్సాక్షన్స్ క్లోజ్ అయినాయి. చూడండి, ఇటువైపు వచ్చేసరికి 3400 రూపీస్. 3400. ఇక్కడ 3500, 3700, 3940, 3940, 4040, 5040, 7040 రూపీస్. 7040 రూపీస్. ఇది మైనస్ బ్యాలెన్స్. మైనస్ బ్యాలెన్స్ను మైనస్ బ్రాకెట్స్లో రికార్డ్ చేస్తాం. ఇలా బ్రాకెట్స్ ఓపెన్ చేసి బ్రాకెట్స్లో రికార్డ్ చేస్తే మైనస్ బ్యాలెన్స్, దాన్ని మైనస్ బ్యాలెన్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ 16,100 రూపీస్ ఉంది. ఇక్కడ 3,400 రూపీస్ ఉంది. అంటే 19,500 రూపీస్. ఈ 19,500 రూపీస్లో 500 రూపీస్ నుంచి 7,040 లెస్ చేయాలి. 7,000 తీసేస్తే ఎంత అవుతుంది? 12,500 రూపీస్. 12,460 రూపీస్. 12,460 రూపీస్. మీరు క్యాల్సీ యూజ్ చేయండి కన్ఫ్యూజ్ అవుతే. ఓకేనా? బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ బ్యాలెన్స్ ఇది. ఓకేనా? ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాశారు కదా, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాయాలి. ఎందుకంటే మనకు ఓపెనింగ్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సే కదా ఇచ్చింది. ఏ ట్రాన్సాక్షన్ ఏ ప్రాబ్లం చేసేటప్పుడైనా ఓపెనింగ్న ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని ఉంటే క్లోజింగ్న ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సే ఉంటుంది యాజ్ పర్ పాస్బుక్. ఫేవరబుల్ బ్యాలెన్స్ కన్నా ఉంటే క్లోజింగ్ను కూడా ఫేవరబుల్ బ్యాలెన్సే ఉంటుంది. అదొక్కసారి మైండ్లో నోటీస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ ప్రాబ్లంకి సంబంధించి ఏమైనా డౌట్స్ కన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్కి అయితే షార్ట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, లింక్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. ఓకేనా? వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదే విధంగా మనం ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ ప్రాబ్లం.